యజమానుడా నా యజమానుడా నన్ను నడిపించిన చెప్తారా? యజమానుడా నా యజమానుడా నన్ను పిలిచిన నీవేనయ్యా. యజమానుడా నా యజమానుడా నన్ను నడిపించే యజమానుడా నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. అవునయ్యా, మనుషులందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నారేమో, నాకు వ్యతిరేకంగా కీడు చేయబడుతున్నారేమో, కానీ నువ్వు నా పక్షాన్ని నిలబడుతున్నావయ్యా. నన్ను విడిపించే దేవుడు నీవే. నా పక్షాన వ్యాజమాడే దేవుడు నీవేనయ్యా.
నన్ను పిలిచిన దేవుడు, నన్ను నిజమైన దేవుడు అయ్యా. ఎందుకంటే నన్ను హెచ్చించే ఆలోచన కలిగిన వాడు నీవే. అందుకనే ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎంత కష్టం వచ్చినా నీ సేవ చేయడానికి నేను వెనకండి ఈరోజు తీర్మానించుకుంటారా? నేను నీ పని చేస్తానయ్యా, నీ పనిలో నేను ముమ్మరంగా ఉంటానయ్యా. చెప్పగలుగుతారా? నేను నమ్ముతానయ్యా, నిన్నే నమ్మేదను, వెంబడింతును చిరకాలము, నిన్ను మాత్రమే నమ్మేదను, వెంబడింతును చిరకాలము, నిన్నే సేవింతును. పిలుపు వలననే నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. కృపగా చుట్ట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు నీ కృపగా చుట్ట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ పిలుపు వలననే నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృపగా చుట్ట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృపగా చుట్ట వలన అవునయ్యా, నీ ప్రేమకు సాటి లేదయ్యా. నీ కృపలో నన్ను భద్రపరిచావు, నీకే వందనాలు. అవునయ్యా, ఈ 100 గొర్రెలను విడిచినైనా తప్పిపోయిన నా ఒక్కడి కొరకు నువ్వు వచ్చావు కదా, నన్ను వెతికి నన్ను రక్షించావు, నీకే వందనాలయ్యా అంటూ ప్రతి కృతజ్ఞత పూర్వకంగా వందనాలు చెల్లించుకుందామా? నన్ను నీ
చెప్తారా?